హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సైజులో ఉన్న స్టార్చీ పొటాటోస్ని తీసుకోండి. పొటాటోస్ కాస్త పెద్దవిగానే ఉండాలండి. ఈ స్టార్చీ పొటాటోస్తోనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి రెగ్యులర్గా దొరికే వ్యాక్స్ పొటాటోస్ అంటామండి. పొటాటోస్ని పీల్ చేసుకుని అన్ని సైడ్స్ ఇలా ఫ్లాట్గా ఉండేలాగా చేసి ఎక్సెస్గా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. తర్వాత పొటాటోని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ప్రతి స్ట్రిప్ ఇలా ఉండేటట్టు పొటాటోస్ని అన్నిటినీ ఇలా స్ట్రిప్స్ లాగా చేసుకోండి. ఈ పొటాటో స్ట్రిప్స్ని వాటర్లో వేసి స్టార్చ్ అంతా పోయేలాగా ఒక 2 times కడగండి. మనకి వాటర్ ఎంత క్లియర్గా ఉంటే అప్పుడే మనకి స్టార్చ్ అంతా పోయినట్టు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఆర్ లిడ్ పెట్టి అందులో వాటర్ పోసుకోండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే పొటాటో స్ట్రిప్స్ని అందులో వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి పొటాటో స్ట్రిప్స్ 70% కుక్ అయ్యాక వీటిని కోల్డ్ వాటర్లో వేసుకోండి. ఒక 30 seconds తర్వాత కోల్డ్ వాటర్లో నుంచి పొడి క్లాత్ మీద వేసి చెమ్మ లేకుండా ఒకసారి తుడుచుకోండి. ఈ పొటాటో స్ట్రిప్స్ని ఇప్పుడు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఇవి మనకి 2 to 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మినిమం ఒక 2 hours రిఫ్రిజిరేట్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే మనం రిఫ్రిజిరేట్ చేసుకున్న పొటాటో స్ట్రిప్స్ని వేసి ఒక 3 minutes ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 minutes తర్వాత ఆయిల్లో 1 teaspoon సాల్ట్ వేసి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న స్ట్రిప్స్ని మళ్ళీ ఇంకోసారి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డబుల్ టైం ఫ్రై చేస్తేనే మనకి స్ట్రిప్స్ క్రిస్పీగా ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్లో సాల్ట్ వేయటం వలన ఆయిల్ పీల్చుకోదు. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకుని వాటిపైన కాస్త పెరి పెరి మసాలా వేసి ఒకసారి టాస్ చేసుకోండి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు మార్కెట్లో వీటిని కొనరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫ్రిజిరేట్ చేసుకున్న స్ట్రిప్స్ని ఇన్స్టాంట్గా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more updates. Thank you.